సీతారామయ్య కూడా అంతే, వేదాంత గ్రంథాలు అన్నీ అంతే. అంతే గురుభక్తి అంటే అలా ఉంటుంది. అంచేత కర్మ భక్తి జ్ఞాన యోగాల యొక్క వివరణ అయిన తర్వాత ఏం చెప్పుకున్నాం, ఏం చేసినా ఆ గురుభక్తి అనుకుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, ఇందాక ఏం చెప్పుకున్నామండి, ఆనంద జగదాధారం, అఖండానంద విగ్రహం. నీకు విగ్రహం లేదు అమ్మ, అఖండ ఆనందం నీది, ఖండం కాదు అఖండం అంటే దుర్గ సమాధి. శివానందం, దీని నిజమైన ఆనందం శివానందం, అదే దర్శకుడు బ్రహ్మానందము. మనం ఆనంద పదం వాడుతూ ఉంటాం కావాలంటే ఆనంద పదం వాడకూడదు. ఆనందం బ్రహ్మాన శృతి, సంతోషం అనాలి, జాయ్. ఈ ఆనందానికి అన్నారంటే ఇంగ్లీష్లో బ్లిస్ అనాలి, అయితే ఎక్స్టాటిక్ మూడ్, అందుకని పదాలు ఏం లేవు. ఎక్స్టసీ లేకపోతే ఏదో 2-3 కలిపి కాంపౌండ్ కూడా చెప్పచ్చు. బ్లిస్ అన్నారు వివేకానంద, బ్లిస్, డివైన్ బ్లిస్ అది. అంతే మూడు భక్తులు అది. పోతే ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రాపంచం నేను ఎక్కువ మాట్లాడాను. ఎందుకంటే నేను ఇలాగే రాగద్వేషాలు ఉన్నవాడిని, ఏదో నాకు పుస్తకం నాకు గొప్పవాడిని కాదు, నాకు కొబ్బరి రాలేదు. మీకన్నా ముందు ఉపదేశం ముందు ఏదో కొన్నాడు ఉపదేశం చేసింది మాత్రం లేదా నేను ఏదో కూర్చొని చెప్తాను లేదు. మీరు అందరూ నేను కూర్చోలేక పరిపాలన వల్ల ఎవరికి ఇలా కూర్చున్నాను. సేరెడ్డి కాలేజీ గ్రౌండ్లో 30 ఏళ్ళ క్రితం చేస్తే రిజర్వేషన్ అందరూ డయస్ పెట్టి తీసేయమని, నేను రేసింగ్ డయస్ వద్దు, స్టీవ్ వాల్ ఇది కింద వేసి కూర్చోబెట్టాను. 2 hours వెళ్ళింది, అందరూ చాలా హ్యాపీగా లేదు. నాకు చాలా గర్వకారణమైంది. అలాగా కూర్చున్నానంటే ఐఎమ్ షై టు సిట్ లైక్ దిస్, బట్ దిస్ ఇస్ ఎక్స్క్యూజ్ ఫర్ మై ఏజ్ ప్రాసెస్. ఇదేంటి సరే, దాని మీద ఈ సంసారం అనేటువంటి కష్టదుఖాలు అనుభవించాలే కానీ బాధపడ్డమే కానీ దుఃఖపడతాం. అదేంటండి బాధపడడం దుఃఖపడడం తేడా ఏమిటండి? బాధపడడం అంటే కాలం దెబ్బతింది, బాధపడతాం, ఏదో ఒక ఇది చేసుకుంటాం. దుఃఖపడకూడదు అంటే ఏంటి? ధ్యానం అనేయడం, ఓహో అన్నాం. దుఃఖం అంటే ఏంటంటే కా అంటే భగవంతుడు, దూ అంటే దూరం, భగవంతుడు కూడా దుఃఖం. అంతకం దుఃఖం లేదు, దేనికి భయపడక్కర్లేదు. ధ్యానం కుదరకపోతేనే భయం వేసి, నీకు దేనికి భయపడక్కర్లేదు. అభయం అంటే అది. మేము ఉన్నాను ఇలా చూపెట్టామంటే 5 ఇంద్రియాలని కట్టేయి అమ్మవారి ఇలాగా, అభయం ఆకాశం కలిసి, ఇదేమి ఇలాగా, ఇదిలాగా ఏమిటి? ఈ విన్యాసాన్ని చాలా అంతరం ప్రవర్తిస్తున్నాం. అంచేది ఏంటంటే సంసారం యొక్క ఈ తూట్లు పడిపోతే ఒక్కొక్క పిల్లాడు పోతాడు, పడిపోతుంది, భార్య పోతుంది, అది పోతుంది, ఎన్నో జరుగుతుంటాయి. ఇన్ని దుఃఖాలు ఏమవుతాయంటే, దుఃఖపడితే మనం ఎందుకు 5 సార్లు వెళ్ళాం, దేనికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం మీకు తెలుసు. ఇది కష్టంగా ఉన్నది మనం ఏంటంటే దుఃఖంలో వెళ్ళకుండా మన యోగాభ్యాసం కనుక యోగంలో పెట్టి ఆ కళ్ళని తుడిచి మళ్ళీ రైలు పట్టాల మీద ఎక్కించి ఆకుండా చేయడం బాధ్యత గ్రహించాం కనుక వెళ్ళాం. అక్కడ ఎవరైనా ఎవరింటికి వెళ్ళిన పాయింట్ కాదు. అక్కడ ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మన చేత సొలేస్ ఉంటాయి, ఇంగ్లీష్ ఆ సొలేస్ ఇవ్వాలి. ఆ తూట్లు పడతాయి, ఆ ఎముకలు ఏమంటే స్ట్రోక్ తగ్గుతుంది. ఒక్క ఎముకలు తూట్లు పడిపోతాయి. జ్ఞాపకం రామాయణం, రావణ సంహారం అయింది. ఆయన తర్వాత రావణాసుడు పడిపోయాడు. కొంత లక్ష్మణుడు రాముల వారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఏం బాణ పరంపర కురిపించావు, ఏం ధనుర్విద్య, రావణాసుడు ఎముకలన్నీ తుంటు పడిపోయి చిరులు పడిపోయి చూసాను, ఇంకా ధనం కాలేదు, తీసుకెళ్ళలేదు, అప్రకరం ఇంకా జరగలేదు, ఎన్ని తూటు పడే రామా, ఎంత ధనుర్విద్య అన్నయ్య అన్నట్ట. నా బాణాల వల్ల కాదు, కొడుకు తెచ్చిపోయాక దుఃఖపడ్డాడు, అవి తూటు పడ్డాయి ఎముకలకి వాడికి. అంత రావణాసుడు కొడుకు పుత్రయోగం దుఃఖం భరించలేక కొమ్మకొని పోతే ఇంక ఫాలోకి ఉన్న మనలకు ఎంతమంది కొడుకులు, ఈ ఒక్క కొడుకు పోయినప్పుడల్లా దుఃఖపడిపోయి ఒక తూటు పడింది. ఆ చిరులు కారణం అంతా కూడా పుత్ర శాపం వల్ల, అంతేగాని నా బాణం వల్ల కాదన్నట్టు ఒక అద్భుతమైన తులసిదాస్ చెప్పేది ఒక. అంచేది మనందరికీ అంటే మేము ఇప్పుడు అన్నాం, మనందరికీ ఏంటంటే ఇటువంటివన్నీ ఎందుకు నిక్షిప్తమై ఉన్నాయంటే, ఎక్కువ దుఃఖపడకుండా ఊరికే కలవకి ఏడ్చేయడం ఇచ్చేయడం. ఫెమిలియన్స్ పోవడం ఇప్పుడు నాకు తెలియదు, ఎవరైనా పోతే డబ్బిచ్చి ఏడిపిస్తారు.
ఎన్నాళ్ళు ఏడిస్తే వాడు అంత శ్రీమంతుడి కింద లెక్క. బీదవాడు ఏడిపించకపోతే డబ్బు ఇచ్చారు, అయ్యో పోయినా నన్ను ఏడుస్తూ ఉంటే వాళ్ళు నల్లాళ్ళు ఏడిపించడం 2 నెలలు ఏడిపించడం అంటే వాడు శ్రీమంతుడి లెక్క అనమాట. వాడు మామూలు ఎవరికన్నా చూసుకుంటారు, టీవీ చూస్తారు, తెలుగు ఏడుస్తూ ఉంటాడు, ఆ డబ్బు వచ్చి వాడు ఏడిచిపోతూ ఉంటాడు. అటు పూర్వం, ఇప్పుడు నాకు తెలియదు చిన్నది. అలాగా అంటే దుఃఖపడకూడదు, బాధపడకూడదు. అలాగే రావణాసుడికి ఎప్పుడు చుట్టుపడితే ఈ మనోహరం కట్టడం తులసీదాస్ రామచరితమానస్. తులసీదాసుడు కూడా ఇంకోటి అంతేదా దుఃఖ అంటే కర్మభక్తి జ్ఞాన యోగా గౌరవంతో మొదటి ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఇంకొక విషయం, నిరంతర స్మరణ అనుకున్నాం. ఇందా భక్తి యోగం చెప్పినప్పుడు రామనామం ఏదైనా కేవలం రామనామం అంటే రామనామమే కాదు. రా అంటే ఉచ్ఛ్వాసం, మా అంటే ఉచ్ఛ్వాసం, ఉచ్ఛ్వాసాలు నడపడమే రామనామ స్మరణ. అది భౌతికం కావచ్చు, అది కావచ్చు, ఇది అయిపోతుంది కొన్నాళ్ళకి. ఈ రామరామ రామరామ అనేది కూడా అయిపోతుంది. ఇంకే నన్ను కన్నా తల్లి ఉదయం 10 గంటల నుంచి భగవాన్ అంటున్నారు. శంకరాంలో చూసి భగవాన్ ఇప్పుడు తెలియదు, ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా చెప్తాను అనుకోవద్దు. కన్న తల్లి విషయం జ్ఞాపకం వచ్చి బాగా చెప్తాను. దుఃఖపంటే కానీ అక్కడ మహాతల్లి ఇక్కడ ఉంది వాడు అందుకే అడిగాను. అంటే 1 రాత్రి దాకా స్నానం చేయించాము. 7 కల్లా భగవాన్ శంకరానంద వారి శివాన్ పరిసర శంకరానంద పొట్టు ఉంటుంది అక్కడ వదలిపోయింది. 1 గంట 12 దాటాక వాన్ పోయింది, బాగా ఉందండి. రాత్రి 10 వరకు బాగా లేదు, నేను యాక్ట్ చేయను. ఇంకా 1 గంట వరకు చూసారా గురుస్తారు ఇది ఇంకొక విషయం. రామాయణుడి కల్లా ఒకటి విషయాలు ఉన్నాయంటే అద్భుతం. రామాయణం సర్వస్వం అంటే రావణాసుడి దగ్గర ఒక దివ్యాయుధం ఉంది. ఇది రామాయణ వాల్మీలో ఉన్న అనకండి, చాలా ఉన్నాయి. ఆ దివ్యాయుధం అజేయం. ఆ దివ్యాయుధం ఉంటే అజేయం, ఇంకా తిరుగులేదు. రాముడు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు. అటువంటి దివ్యాయుధాన్ని ఏం చేసేట, నేను చాలామంది అడుగున్నారుగా మండోదరి పట్టపురాణి. ఈ మండోదరి యొక్క మహాంతఃపురంలో అందే వజ్రవైఢుని ఖచ్చితంగా కదా. నేను ఒక స్ఫటిక స్తంభాలు అవన్నీ ఆవిడ అంతఃపురం ఒక స్ఫటిక స్తంభంలో దాచట్టు. మీరు ఇంగ్లీష్ చదివింది మంచిది, మళ్ళీ మనం చేసుకుందాం. ఒక దాచట్టు. ఇది ఎలా తెలిసిందో ఈ హనుమంతుడికి తెలిసింది. తెలిసేవాడికి ఏం చెప్తే అది ఒకటే కదా వచ్చే రామాయణం ఎంత వస్తుంది, ఎలా తెలిసింది అదేం లేదు అక్కడ. ఇంకేమో దాని పూర్వపురం ఏదో ఉందని గుర్తురాట్లేదు. ఈ నెంజిసట్ట ఇంకా లంకాదానం కాలేదు, లంకాదానం కాలేదు. ఈ వెళ్ళి మామూలుగా కోతి కలిసి మామూలు కోతులే వెళ్ళి ఇలా అంతపురంలోకి వెళ్ళి ఆ స్తంభాన్ని కొట్టడానికి దొరికి కొట్టుకోవడం. మండోదరి చూసింది. కోతి 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 అని చెప్పేసి భద్రఫలాలు పెద్ద పెద్ద పళ్ళు పట్టుకొచ్చి పండు ఇచ్చేస్తే కోతి తినేది వదిలేస్తుంది కదా అని. ఇక అలా వదిలేసే కోతి ఏంటి పట్టుకున్నాడు అనమాట. అలా కోతి వేషం ఉంది కదా, పళ్ళు పెట్టేస్తే ఆ పళ్ళు తీసేసి ఆ నోటితో కలిసి వదిలేసిపోతాడు అని మండోదరి యొక్క అభిప్రాయం. చూసినట్టు కోతి. అప్పుడు ఆ కోతిలోంచి ఒక వాక్ వచ్చింది తులసీదాసుది. అది హిందీలో ఉన్నది, తెలుగుని ట్రాన్స్లేట్ చేశారు. నేను గుర్తు చేసి చెప్తాను. పండు కదా ఇస్తుంది మండోదరి. ఫలముకు ఏమి కొదువా, ఫలములకేమి కొదువ, నాకేమి కొదువా, జన్మ సఫలముండగా పలకేమి కొదువా, జన్మ సఫలముండగా. నా జన్మ సఫలమైంది, ఇంకా ఆ ఫలం నాకెందుకు. జన్మ సఫలముండగా మోక్ష ఫలము పొంద కల్పతరు హృదముగనుండా. మోక్షఫలం కల్పతరు హృదయముండగా, నా హృదయంలో మోక్షఫలం ఇచ్చే కల్పతరు ఉండగా ఈ పడు నాకేమి కొదువా. అందుకని ఎందుకంటే ఈ సారాంశం సాధన ఈరోజు కూడా మనం కూడా చేయాలి. ఆ నొప్పులు ఈ నొప్పులు ఏవో వస్తూ ఉంటాయి.
వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ గట్టిగా అంటే ఏసీలు పీసీలు భగవద్గీతలో ఏసీ పెట్టుకుని చెప్పలేదు కృష్ణుడు. ఎందుకు కాస్ట్ అయిపోయారు అది వదులుకోడు దాదుకోడు ఈ ఇంగ్లీష్ అలా పెరుగుతూ ఉంటాయి ఇవి ఏసీ గా తలపేసి ఓ అని నలుగురు కప్పు శీతోష్ణాలు భరించుకొని చెప్తున్నారు ఆయన యోగ సంబంధమైన వాడికి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ. ఏసీ పెట్టుకొని చెప్తే నేను అంగుళం కూడా పెడుతున్నాను ఆయన అనలేదు మన గీతలో కూర్చోవాలి యోగా అంటున్నాను కదా ఏసీలా పీసీలా ఏంటండి అందుకేత మరి మన పూర్వీకులు తాటే పంపులు హాయిగా దర్జాగా తాటే వాన పడుతుంటే ఆ తాటే కొత్త తాటకి వచ్చే వాసన ఎంత పరిమళం ఉంటుంది. మధుర పరిమ ధుని మకరంద ధుని అన్నారు శంకరాచార్య గారు. దివ్య మకరంద ధుని పరిగ ధుని అన్నారు. మకరంద ధుని పరిమళ పరిభోగ సచ్చిదానంద ధుని. ఆ పరిమళం ఇవాళ ఎవరికేం తెలియదండి. ఆ రోజు ఎందుకు చెప్పానంటే ఎయిర్ కండిషనింగ్ అన్నారు దాన్ని. నువ్వెవరో కండిషన్ చేయడానికి ఎయిర్ని కృత్రిమం లోపల ప్రకృతి స్థానంలో ఆయన కండిషన్ చేస్తాడు. అందుకని చేను గట్టు మీద ఒక అవధూత ఉండి హోరు మన వర్షం పడుతుంటే మనం జారిపడి వర్షంలో తడిచిపోతానని పాకేస్తే అది పడిపోతుంది ఉండదు. ఎందుకంటే లోపల బొక్కుకుంటుంది లోపల వేడి. వర్షాకాలం అయితే లోపల వేడి ఉత్పన్నం అవుతుంది. వేసవికాలం అయితే లోపల చల్లగా ఇంటింది. ఈ లోపల ఇక్కడ ఉన్నారు ఆయన చేస్తున్నావా అని అది ఎయిర్ కండిషనింగ్. నువ్వెలా కండిషన్ చేస్తావు వేసి ఇది జరిగేది. రోహిణీ కార్తెలో మీరు మధ్యలో తర్వాత మాట్లాడుకోండి స్వాగతం. రోహిణీ కార్తెలో మా ఇల్లు టైల్డ్ హౌస్ మాది తర్వాత ఏదో రెనోవేట్ అయింది. టైల్డ్ హౌస్లో ఒక చిన్న గది మీకు తెలిసి ఇప్పుడు ఆ గదిలోనే ఉప్పు కొండలు ఉండేవి పూర్వం. ఇప్పుడంతా సివిలైజేషన్ పెరిగా కానీ స్టీల్ అంతా మనంతా సినిమా కడుకుంటాం. స్టీల్ అంటే స్టీల్ కదా. ఉప్పు కొండ ఆ పక్కనే ఇంకో కొండ ఆ పక్కనే కొబ్బరి కూర అంతా ఇనుప సామాన్లు ఇంతే గది అక్కడే కూర్చున్నామండి. రోహిణీ కార్తెలో చెమట కారుతుంటే చేశానంటే సాధన. అమ్మగారు వచ్చి బాబు ఇక్కడే నాయనా అనేది అడిగారు. ఇంకా లేని ఎవరో వచ్చారు రానుకోండి కానీ వాడు చూడు కూర్చున్నాడు. వాడు చెమట కారిపోతాను అమ్మను భద్రం అని అంటే చూస్తే బాబు ఇక్కడే నాన్న రోహిణీ కార్తెలో మధ్యాహ్నం 3 గంటల సాయంకాలం 6 గంటల వరకు ఒళ్ళు తెలియకుండా చెమట కమ్ముతూ ఉండేవి. నాకు చెప్పానని మరి అనుకో జరిగిన విషయం గుర్తొచ్చి చెప్తున్నాను. అంత సాధన చేయాలి. దేశపడిన విధానం చెప్తా. అందుకే భగవంతుడు ఏమన్నారు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద శీత ఉష్ణ సుఖద ఆగమాపాయినో నిత్యం స్వాం తితిక్షస్వభారత. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆగమ పాయ వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి శీతోష్ణాలు. నువ్వు తితీక్ష వహించు కౌంతేయ నువ్వు తితీక్ష వహించు. ఎందుకు గట్టిగా నొక్కుతుందో తెలుసంటే కౌంతే అంటే తెలిసిన ఒక తికోళకాన్ని కాదండి. కొంతలం అంటే సోలం. సోలం అనేటప్పటికల్లా 3 ఉంటాయి. ఈ 2 కన్నా 3 కొంచెం పొడుగు ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో కూడా మొదలు ఉంటాయి. అది త్రిశూలం అంటారు. శివుడి చేతులు ఉందంటే అర్థం అది. ఈ త్రిశూలం అంటే త్రిగుణాత్మక శరణం. అది ఈ పైన చిన్న కొన్న త్రిగుణాతీతం. అది ఆ సోలంతో పొడిచాడు శివుడు అంటే అర్థం. అది సోలం చేతులు ఏమో పడవరు. దీని పేరు త్రిశూలం. దీన్ని కుంతలము అంటారు. కుంతలములు కలిగినది కుంతి. ఆ కుంతి కొడుకు పేరు కౌంతేయుడు. అదే అర్జునుడు. అంటే ఋతుసాధంలో వెన్నెముకలో చేసేవాడు ప్రతివాడు కూడా అర్జునుడే. అందుకని భారత రహస్యార్థమెరుంగ శక్యమే భారత వాహిని సముద్రముదరియంగ విధాతృకైనం నెరబోలునే అనంత వాహిని సముద్రము రహస్యార్థమెరుంగ శక్యమే. రాజేంద్ర నరేంద్ర నన్ను రాయమంటావు. నేను ఏం రాయగలను? అనంత భారత వాహిని సముద్రం. అది భారతం నేను ఎక్కడ రాయగలను? అంతార్థం ఎవరు వెళ్ళైపోతారు. ఇవాళ కారణం ఏంటంటే అది అనంతం. అయినా వెళ్ళైపోతున్నారు. కారణం ఏంటంటే దాని తగ్గ సాధన కావాలి. ధురీణ తాత్విక రహస్యమ ధురీణ భావన ధురీణ తాత్విక తాత్విక ధర్మ తాత్వార్థమెరుంగా జగద్గురు శ్రీకృష్ణు గీతాకృష్ణ యోగీశ్వరుంతర జగన్న వెంకటాచల గారు ఆ అర్థం భాషించడానికి యోగీశ్వరం గీతాకృష్ణ యోగీశ్వరం. ఆ గీతాకృష్ణుడిని కోరుతాను. తల నించద గీతాకృష్ణ అఖండర్థ రహస్య మెరుంగ తద్భావన ధృవీణ తాత్విక రహస్య అర్థమెరుంగా. ఆ తాత్విక రహస్యం తెలియడాక కృష్ణుడు ఇవ్వాలి.
పొరపాటుగా గురి భక్తి అంటే అది సంసారం యొక్క తూటు చెప్పండి. అందుకే తాత్విక రహస్యం తెలియడంటే తత్వము. ఆ తత్వం లేనివి ఎన్ని కథలు చెప్పుకున్నా ఏదో సంస్కారం బాగుపడుతుంది తప్ప నాచుకొట్టి నీళ్ళు తాగడమే. నాచుకొట్టి నీళ్ళు దోచితే ఇలా ఇలా అంటావు, నువ్వు దోచి ఈ దగ్గర మళ్ళీ మొదలు మళ్ళీ మూసేస్తుంది. నాచుకొట్టి నీళ్ళలో మరి నాచు పట్టకుండా ఉండాలంటే నువ్వు 2 పెగ్గులు పాతేసి ఇది బాగా ఇటు తోసేసి 2 కర్రలు పెడితే నువ్వు మళ్ళీ దోసి ముంచుకున్నాక నమ్మకంగా ఉంటుంది. అది ఆ 2 కర్రలు ఏంటంటే ఇలా పెంగళ కర్ర, ఆ కర్రల మధ్య తాత్విక రహస్యమాధ్యంగా గీతాకృష్ణ యోగీశ్వరులు తలచిదన్నాడు శ్రీ వెంకటాచల గారు మహానుభావులు దేవరు. కాదు పడిపోతే ఇలా అన్నాడే. నేను వెళ్ళిన 10 రోజులు తిరిగాను. నా కర్మ ఏమిటో ఎవరు వెళ్ళా నేను 10 రోజులు పోతాను. పద్మనాభం అంతే, ఇంకోరు అంతే. నేను వెళ్ళమేమిటి 10 రోజులు తిరిగాను. అంటే ఆయన నిలయడం ముందు నాకు ఆ భగవద్దేశం అయితే నేను ఆనందిస్తున్నాను. మా ఊళ్ళో వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలని అది నమస్కారం శ్రీ హిపోక్రేట్స్. హిపోక్రేట్స్ నమస్కారం పెట్టుకోవాలి. ఇలా మీకు తెలిసింది. హిపోక్రేట్స్ తెలుసు కాబట్టి చెప్తాను. హిపోక్రేట్స్ హోమియోపతికి హనుమాన్, ఆయుర్వేదం ధన్వంతరి. అంటే ఏ సిస్టమ్ వేసినప్పుడు ఆ మాస్టర్కి నమస్కారం పెట్టుకో. నమస్కారం హిపోక్రేట్స్ లోపల అనుకుంటే మీకు తెలియాలని నేను పైకన్నా నేను లోపల అనుకోవాలి. అసలు ఇది సత్సంగమే కనుక సత్సంబంధంగా మీరు తీసుకుంటే నమస్కారం మాస్టర్ హిపోక్రేట్స్. ఇంగ్లాండ్లో ఉంది ఒక ఊరు గ్రామం, ఇవాళ కూడా అక్కడ కనుక చెప్తాను. రాఘవేంద్ర స్వామి దాకా అక్కడ 3 రోజులు పడుకుని ఇక్కడ అమ్మవారు ఎవరు ఉన్నారు, అమ్మవారు ఆ నమస్కారం పెట్టుకుని స్నానం చేసి నువ్వు ఆర్తితోటి శరణాగతి పడుకుంటే నీకు ఆ 3 రోజులు రాఘవేంద్ర స్వామి కళ్ళలోకి వచ్చి నీకు ఏదో అది చెప్పి పెడతాను ఇప్పుడు ముందు పెట్టింది. అలా జరిగిన కేసులు ఉన్నాయి. అలాగే హిపోక్రేట్స్ విలేజ్ పేరు గుర్తురావటం లేదు. ఇన్క్యూరబుల్ డిసీజ్ ఏమైనా ఉంటే అక్కడ హిపోక్రేట్స్ విగ్రహం ఉందిట, మా శ్రీగా రాశారు. ఆ రాత్రి పడుకోవాలి. పడుకుంటే పడుకుని డిపెండ్స్ అపాన్ ది వే ఆఫ్ యువర్ డివోషన్. పడుకుని ఇప్పుడు ఏదో విగ్రహం ఉంటుంది, నాకు పేరు గుర్తురావటం లేదు. పడుకుని తెల్లవారేటప్పటికీ ప్రిస్క్రిప్షన్ స్లిప్ చేతిలో ఉంటుందండి. ఇంకొకరికి నమ్మను మా శ్రీగా రాశారు. మందగారవర్షిణిం పరమం గురుం జ్యోతిర్మాదారం వందే యకిరాధకృష్ణం వందే జగద్గురుం. ఆ ప్రిస్క్రిప్షన్ పెట్టి అప్పుడు దాన్ని బట్టి మందులు వాడతాం అంతే. అది అంటే సంసారంలో ఉండేటువంటి ఎక్కువ దుఃఖం లేకుండా సంసారం ఉండదు. సంసారం అన్నాక ఆకాశం అన్నాక మేఘం పట్టడం, సంసారం అన్నాక హ్యాపీనెస్ ఉంటుంది కనుక ఈ జన్మ రావడం. మా వారు అనేవారు నీకు ఇది కాకపోతే దేవత జన్మ వచ్చిందా, మానవలోకం ఎందుకు రావాలి? 7 కొండల మధ్యన కొండలో ఉంది మన భూలోకం. పైన మళ్ళీ 7 ఉన్నాయి, కింద 7 ఉన్నాయి, మధ్యన ఉన్నాం, బేస్లో ఉన్నాం. అంటే ఇప్పుడు వెళ్తావా పైగలుతో కదా కింద వెళ్ళిపోతావు, జాగ్రత్తగా వెళ్ళగలరు. పిల్లకల్లో యోగాలో పెట్టి ఉంది. వెళ్తే పైకి వెళ్ళిపోతావు. భూవర్లోక, సువర్లోక, మహర్లోక, సత్యలోక, అదా కింద లోకాలు మళ్ళీ అదల విధుల సుతల తలాతల పాతాళ రసాతల రసాతల పారాతల పాతాళ. ఇవి 7 14 భూలోకాలు. చతుర్దశ భువనాల్లో మధ్యన ఒక కొండ పెట్టి పైన 7 కొండ, కింద 7 కొండ పెడితే మధ్య కొండలో మనం పోయి అంత లెక్క ఉంది స్వామి గారు. అది అది మంచిగా కర్మ భక్తి జ్ఞాన యోగాలు ఎవరు చెప్పుకుంటూ అమ్మ కృప వల్ల అందరం కలుసుకొని ఇలాగంటూ చెప్పుకున్నాం. కావాల్సింది ఏంటంటే గురుభక్తి కావాలి, సాధన బలం కావాలి. సాధన లేని మాటలు పనిచేయవు. సాధన వల్ల పరులు సమకూరు అన్నారు ప్రతివారి. సాధన గురించి చెప్పాలంటే ఎంత సాధన చేస్తే అంత ఉంది. ఈ దేహాన్ని లెక్క చేయనంతగా సాధన చేయవలే. అలా అని ఈ దేహాన్ని ఉపవాసాలు పెట్టి సృష్టింపు చేయకూడదు. దేహాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది. ఆ సూర్యుని నమ్ముకుని తండ్రి నాకు ఆరోగ్యం ప్రసాదించు అని ఎందుకయ్యా ప్రసాదించడం అంటే నేను తెలుసుకోలేదు. వాడి మీద అలా కాదు.
తెలుసుకోవడానికి ఆరోగ్యం కావాలి కనుక పూర్తి తడిబట్లు మడిబట్లు ఉపవాసాలు పిచ్చి పిచ్చేసాలు అయితే శుభ్రంగా ధాతు పుష్టి కలిగేవి తిని చక్కగా తిని ఎంతవరకు పాలు తాగి అవి తిని శ్వాస లాగాలంత బలం పెట్టుకుని నువ్వు చేసి ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. రామకృష్ణ ఉందండి. ఐ అండర్స్టాండ్ యువర్ జెస్చర్, కీప్ ఇట్ ఇన్ అపియరెన్స్. రామకృష్ణ పరమహంస గారిని రామకృష్ణ పరమహంస ఇలా అన్నారని శారదాంబ ఒక ఆవిడతో ఉంటున్నారు. ఇలా అన్నారు పరమహంస ఇలా అన్నారని. ఎలా అన్నట్ట పరమహంస గారిని ఒకటి అడిగారు. అంటే ఆయన విజయాన్ని అయిపోయాక మృణాలని రాధు ఇంకెవరో ఉన్నారు కోటికుడు, వీళ్ళతోటి ఈ శారదాంబారు అంటున్నారు. మేము చదువుకున్నది నేను గుర్తు చేస్తున్నాను. ఇలా అన్నారు. ఏమండి పరమహంస గారితో ఒక ఓపిచ్చుకుడు ఏమండి వివాహం చేసుకో మరి చనిపోతే ఈ శరీరానికి మరి అపారంగా చిత్తి అంటించే వాళ్ళు ఉండాలి కదా, మరి కొడుకులు లేకపోతే చిత్తి అంటి అపరకం ఎవరు చేస్తారు? ఆయన గురుడైపోయి వచ్చేది పైన ఆయన కోపం వచ్చింటాడు. కోపం వచ్చి ఆయన గట్టిగా అన్నట్ట, పిల్లల కండానికి వివాహం చేసుకోవాలా? పిల్లల కండానికి వివాహం చేసుకోవాలా? వివాహం చేసుకుంటే వాళ్ళు పెడితేనేది అపరకర్మ. ఈ తుచ్చమైన శరీరం కూడిపోయిన తర్వాత తీసి ఎవరో ఇచ్చి అవసరం పారేస్తారు. పారేసిన తర్వాత ఇంత అందమైన శరీరం 3 పిడికలు బియ్యం బూడిదవుతుంది, ఈ బూడి గురించి వివాహం చేసుకోవాలా అన్నారు. 3 పిడికలు బూడిదవుతారు. అందుకనే కొడుకులు పుత్రులకు అవివేకులు జీవన భ్రాంతులై కొడుకులు కలిగిన కౌరవేంద్రులు అనేకులు వారిచే ఏగతులు వడసను పుత్రులేనియా సుకునుకు చెడునే మోక్షపదంబు. వ్యాసుడు సుకుడు వాళ్ళకి కొడుకున్నారా? వీళ్ళు నా పేడలు ఉన్నారా? చెడునే ఒక కౌరవుడికి ఎంతమంది సాధ్యం పెట్టుబడి పుత్రులతో చొయ్యెత్తురు అవివేకులు జీవన భ్రాంతులై కొడుకులు కలిగిన కౌరవేంద్రులకు అనేకులు వారిచే ఏగతులు వడసను పుత్రులేనియా సుకునుకు చెడునే మోక్షపదంబు అపుత్ర కొడుకు కాళహస్తీశ్వర కాళహస్తీశ్వర చెడునే మోక్షపదంబు. సరే అండి, ఆటోబయోగ్రఫీ ఇలా అన్నట్టండి. చూడు చదువుకుంటే ఏమవుతుంది, మనకు కొంచెం మనో వికాసం కలుగుతుంది. ఏదో గుర్తు లేకుండా ఏదో ఇటువంటి పెట్టుకుంటే ఒక మానసిక అనవసరం మాట్లాడతారు. అక్కడ రామకృష్ణ వారి అవతారం ఏం కాదండి, అవతారాలకి మించిన అది అవతారం నువ్వు చిన్నతనం చేయడమే. అవతారం రామకృష్ణ పరమహంస వారి అవతారం అనడం కూడా తక్కువ చేయడమే అన్నారు. మీరు రామావతారమా మీద కృష్ణావతారమా అని నిజేళ్ల ముందు వివేకానంద వారు అడిగితే ఆయనకి కోపం వచ్చినట్టుగా కడు పెట్టి ఆ రామకృష్ణ నేనే అన్నట్టు ఉగ్రుడైపోయింది. కోపం వచ్చేది ఆ రాముడు కృష్ణుడు నేనే అన్నారు. కానీ ఆ అవతారం కూడా కాకుండా ఒక లోకంలో వచ్చినటువంటి ఒక చైతన్యం, అది ఒక వెలుగు. ఇంకా దాని లెక్క ఇంకా చాలా ఉన్నాయి. సరే, ఓం మేము అందరూ చాలా సంతోషం. మీకు అందుకే అభినందనలు నేను చెప్పట్లేదు, మనతో ఒకటి కనుక పోతే మీకు అభినందనలు నేను చెప్పట్లేదు, మనతో ఒకటి కనుక ఎవరికి చెప్పాలి అభినందనలు? ఓం చెప్పండి, ఏదో అభినందన త్యాగం గురించి చెప్పండి. అమ్మో నేను చెప్పుకోండి, సూక్ష్మంగా చెప్పేస్తాను. ఏంటండి ఓకే. చౌదరి వెంకటేశ్వర చౌదరి ఏమండి సత్సంగం ఏముందండి? సత్సంగత్వే నిస్సంగత్వం అన్న శంకరాచార్య అసలు సత్సంగం అంటే నేనేం చేయమని కాదు, అందరం తరొట్టి మాట్లాడాలి. ఈసారి ఎవరెవరో ఒక్కొక్క చెప్తూ ఉంటుంది, ఎవరో ఏదో ఒకటి 5 నిమిషాలు మాట్లాడారు. నేను పూర్వం అలా అలవాటు చేసిన అప్పుడే డాక్టర్ ఇంకో మాట్లాడారు, సూర్యుడు కూడా ఉండేవాడు, ఆయన మాట్లాడేవాడు. ఇంటిది ఏమవుతుందంటే హ్యాపీ అభ్యాసం అవుతుంది. నేనే పెద్ద మొత్తం అనుకోవద్దు, అభ్యాసం అవుతుంది. త్యాగపడడం చిన్న నష్టంలో చెప్పచ్చు, దాన్ని ఎక్కువ వెడమర్చి చెప్పచ్చు. రుచి చెప్తాను. ఇక్ష్వాకు వంశంలో చక్వానుడు అని చక్రానుడు నువ్వు రాదున్నట్టండి. రాలేదు, రేపం లేదు, చక్వానుడు నువ్వు రాదుండేట ఇక్ష్వాకు వంశంలో. ఆ రాజుగారు రాజ్యాన్ని ధర్మపరిపాలన చేస్తున్నారు.
రాజ్యం యొక్క డబ్బు వాడకూడదు, ఇది ప్రజల డబ్బు ప్రజలకే వాడాలి. నిజంగా ఇది క్యాంపస్ పంచిపెడితే పోతే ఎవరు విన్నారు మంది మన వాళ్ళు తీసుకెళ్ళి దొరకదు కదా. ఏం చెప్పినా పెద్ద మంది సినిమా వస్తే అది ఎలా ఉన్నారు మినిస్టర్ ఎలా సినిమా కదా అని చెప్పేసి చెప్తారు. లెక్క డొక్క ఇటా సినిమాలు అలాగే పట్టించుకోడు. ఆయన సొంతంగా వ్యవసాయం చేసి ఆ పత్తి, ఆ కందులు, పెసలు, పత్తి, చెరుకు అవి పండించుకుని ఒక ఎద్దు లేకపోతే ఈ రాణి అనుకోడు, భార్యనేమో ఎద్దుగా దున్నమని ఈయన దున్నుతూ 2-3 ఎకరాలు కూరగాయలు పంచుకుంటూ పత్తి పంచుకుంటూ ఆ పత్తి కొడుకుని బట్టలు వేసుకుంటూ ఆ పెసలు పండించుకుని కూరగాయలు పండించుకుని తింటున్నట్టు రాజ్యపు సొమ్ము ఒక నయాపై చూపుకుంటున్నట్టు. ఇది ఇంకా నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. 1 నయా పైసా రాజ్య సొమ్ము ఇలా ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. 10వ వంతు కూడా కాదు, ప్రజలకే ఖర్చు పెట్టాలి అని అంత ధర్మ పరిపాలన అందరూ చాలా దిగ్భాగ్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు తన సొంత భూములోనే ఇలా గడుపుతున్నారు. ఆ పత్తి, చెరుకు, బెల్లం చేసుకొని తిందాం. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజుని ఏదో ఉత్సవం ఏదో జరిగి ఉంటుంది రాజ్యంలో. జాతరలు జరిగితే ఎక్కడెక్కడి నుంచో పరరాజ్యాల వాళ్ళందరూ రాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఈ చక్రవాణుడి యొక్క రాణి ఈ రాజ్యం కదా, ఆవిడ విషయం విని ఆవిడ దర్శనం చేసుకున్నామని మామూలుగా వచ్చేవాడు కాకుండా పెద్ద మంచి రాణు కదా, చాలా దివ్యాలంకార పురుషురాలే వాళ్ళందరూ దాస్యజలంతో కొన్ని వందల మంది రాణిగా చూడలేదు. ఈవిడ సామాన్యమైనటువంటి భర్తతో ఉంది. ఏమి లేవు, వాళ్ళకు లేవు, చెవులు ఏం లేవు, సింపుల్గా మరి పండించుకున్న పత్తితో ఒడికిన చూడగల కట్టుకునేది ఈవిడ. అంటే వీళ్ళందరూ అప్పుడు ఒక ఆవిడ ఉంటారు. వాళ్ళందరూ వయసు చక్రవర్తుల భార్యలు, శ్రేష్ఠులు, శక్తులు, రాణులు, పరివారం, కరవనవ్య. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఒక ఆవిడ అందుతారు. అమ్మా మీరు మహారాణులు, మా దాసిని కూడా కట్టుకోరు, ఆ బట్టలు ఏంటండి, ఆ చీర ఏంటి, అర్థమేంటి? అయ్యయ్యో ఏంటండి మేము ఏదో అనుకున్నాం, బాగోలేదండి, మా 10 మనుషులు కూడా కట్టుకోరు ఆ చీర. అంటే మీరు రాజుగారికి ఒక్క మొక్క చెప్తే ఇంతకన్నా ఎక్కువ సంపద చేసి మీకు అలంకారం చేయగలరు, రాజుగారు చెప్పండి, ఏం బాగోలేదండి అని వాళ్ళందరూ ఇవన్నీ చెప్పారు. ఈవిడ చెప్పుడు మాట ప్రభావం చాలా ఉంటుంది. ఎంతవరకు ఉంటుందంటే మన సన్మార్గంలో ఉన్నప్పుడు ఈ చెప్పుడు మాటలు ఉన్న లోపల అనుభవం కలిగి ఆ చెప్పుడు మాట విచక్షణ పెట్టుకున్నా కొన్నాడు పోతుంది. ఇప్పుడు ఇవాళ అలా కాదండి, అలా అని అలాగా అలా అనానే అని దాని మీద ఆలోచించడంలో కొంచెం మనసు వైఫల్యం చదవడం సహజం. చెప్పుడు మాట ప్రభావం, చెప్పుడు మాట చెడ్డవేం కాదు. వీడు తలుపు తెరుచుంటే కుక్క వస్తుంది, తలుపు తెరవకపోతే కుక్కలా వస్తుంది, వంటతో తెరిచి కుక్క వచ్చింది. తర్వాత విను వదిలే, నేను నా పెద్దవాళ్ళకి వెళ్తుంది ఇలాగా. ఆ ప్రభావం మాత్రం ఉంటుంది. ఈ ప్రభావం ఎవరి మీద పడిందండి. పడి రాజుగారు భర్త అందరూ వెళ్ళిపోయారు. ఏమంటే ఇలా జరిగింది, వాళ్ళు 10 మంది కట్టుకుని మీరు కట్టుకున్నట్టు వాళ్ళందరూ నన్ను చెప్పి మీరు అలా కాదండి అన్నారు. నాకు మంచి నగలు చేయించి మంచి పట్టుచీరలు పోనండి అన్నారు. ఈయన బాబు ఎప్పుడూ పోవాలండి. నాకు శాతంలో కూడా అడిగిందండి రామస్వామి గారిని, నగలు కావాలని అడిగింది. పుత్రులు కూడా కావాలండి. అలాగా అన్నారు. మానవుడి లభిస్తే నగలు చేయించాడు. నేను చాలా ఇంకా కావాలని అడిగితే మరి కొడుకులు కావాలంటే ఎంతమంది కావాలి అడిగట్టాడు. అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అలాగా నిజం అయిపోయి ఈ శిష్యులందరూ కొడుకు కదా ఇప్పుడు కళ్ళ వచ్చి నేను చాలా పుత్రులు ఇంకా కావాలన్నా కదా ఇంకా కావాలా అన్నట్టు. పుత్రులు అంటే అందుకే ఆయన ఉద్దేశం, ఈ ఉద్దేశం అది. నగలు కావాలంటే కూడా మారవాడి నగలు పట్ల అమ్మవారిగా అన్నట్ట. ఏమన్నా పుత్రులు అంటే నాకు ఆ నగల అభిలాష ఇది పోయింది, నాకు అలా ఉండేదని శారదమ్మ గారు అలా నిన్నగా మొన్న ఇది ఇక్ష్వాకువంశం అంటే ఏనాడు యుగంలో ఈ త్రేతాయుగం, ఏ త్రేతాయుగం తెలియదు. అయిపోయాడు కదా, త్రేతాయుగం చాలా యుగాలు ఉన్నాయి. అందులో ఏ త్రేతాయుగంలో ఏ రామాత్రం వస్తుందన్నీ డెఫినెట్గా ఉండదు. అంటే కొన్ని యుగాలు వెయిట్ చేస్తుంటారు. మహారాజులు తపస్సు చేసేసి ఏ యుగంలో అవతారం వస్తుందని వేచి అలాగా చచ్చిపోతూ మడిపోతూ వశిష్ఠుడు విశ్వామిత్ర పేర్లు అవే. ఆ వశిష్ఠుడు అనుకోకండి, నారద విశ్వామిత్ర వశిష్ఠ కంట వీళ్ళందరూ కూడా పేర్లు అవి తాగిదారి పేర్లాగా, వ్యక్తులు వేరు. వదిలేండి ఇంకా ఆవిడ ఇది ఏం చేశారంటే ఎంత ప్రభావం వచ్చిందంటే
సరే మంత్రి పిలిచి మంత్రి మరి ఇలా